అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కన్నీళ్లు పెట్టుకున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వెటరన్స్ డే సర్వీస్ కార్యక్రమంలో పాల్గొన్న బైడెన్ దేశం కోసం ప్రాణాలర్పించిన అమరుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. అమర సైనికుల సేవలను గుర్తు చేసుకుంటూ గాడ్ బ్లెస్ అమెరికా పాట ఆలపిస్తూ అధ్యక్షుడు జో కంటతడి పెట్టుకున్నారు. ఉబికి వస్తున్న ఆ కన్నీళ్లను బైడెన్ తుడుచుకుంటున్న వీడియో వెలుగులోకి రాగా ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తోంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత తొలిసారి అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సైనికుడి సమాధి వద్ద పుష్పగుచ్చం ఉంచిన బైడెన్, హారిస్లో నివాళి అర్పించారు. ఇదే సమయంలో జో బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను కమాండర్ చీఫ్ హోదాలో ఇక్కడ ఉండటం ఇదే చివరిసారి అని, తన జీవితంలో దక్కిన గొప్ప గౌరవం ఇదే అని అన్నారు. తన కుమారుడు డెలావేర్ మాజీ అటార్నీ జనరల్ బ్యూ బైడెన్ను ఆయన గుర్తు చేసుకున్నారు. నా కుమారుడు కూడా ఇరాక్లో 7 ఏడాది పాటు సైనికుడిగా పనిచేశాడు. ఆ రోజు నాకు బాగా గుర్తుంది. తను అలా గంభీరంగా నిలబడి బ్యాడ్జీలు పెట్టమని అడగడం చూసి నేను, సతీమణి జిల్ ఎంతో గర్వపడ్డామని అన్నారు. 2015లో గ్లియోబ్లాస్టోమా అనారోగ్యంతో బ్యూ బైడెన్ ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు సైనిక కుటుంబాలు ఎదుర్కొనే ఇబ్బందులను బైడెన్ గుర్తు చేసుకున్నారు. చాలా మంది మా మాదిరిగానే తమ వారి కోసం ఎంతో ఆందోళన చెంది ఉంటారని అన్నారు. యుద్ధంలో ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు జిల్, నేను అండగా ఉంటామని, వారి కుటుంబాలకు తమ పవిత్రమైన బాధ్యతను నెరవేర్చడానికి మేము కట్టుబడి ఉన్నామని వ్యాఖ్యానించారు. కాగా ఇటీవలి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించారు. మరికొన్ని వారాల్లో ఆయన అధ్యక్ష బాధ్యతలు స్వీకరించనున్నారు.